ఎవరు ఇది బాపు ఎవరు బిడ్డ ఇచ్చారా? ఇంకా రావాలా పిల్లలు కొంతమంది? గంజి వస్తున్నారా? అట్టేస్తారు. కొంచెం మెత్తుకుంది, కొన్ని ఎక్కువ పోయండి కొంచెం. ఇప్పుడు 10 గ్లాసులు బియ్యానికి 21 గ్లాసు నీళ్ళు పోయండి. కొంచెం మెత్తుకుంది. చికెన్ ఎంత ఇస్తున్నారు ఒక స్టూడెంట్కు? 150 గ్రామ్స్ ఇవ్వాలి సార్, కానీ మాకు అలా చేసుకుంటే పర్ క్యాపిటల్ అడ్జస్ట్ అవ్వడం లేదు సార్. సో అందుకని 120 గ్రామ్స్ వాళ్ళకి ఇస్తున్నాం సార్. 157.5 గ్రామ్స్. యాక్చువల్గా 315 అంటే 45 into 7 సార్. ఇప్పుడు ఎగ్స్ డైలీ ఇస్తున్నారా? ఎక్సెప్ట్ సాటర్డే. పప్పు బాగుంది, బాగా చేస్తారు. రోజు ఇట్లే ఉంటుందా? ఓకే. అన్నీ ఏం బాగాలేవని రాస్తున్నారు అన్నీ అమ్మా? ఏది బాగాలేదని రాస్తున్నారు అన్నీ? పాల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతున్నారు, చికెన్ తక్కువ వేస్తున్నారు, కూరలు అసలు బాగోట్లేదు, అన్నం సరిగా ఉడకట్లేదు, సాంబార్ బాగోలేదు, పులిహోర బాగోలేదు. సారు వెళ్ళేటప్పుడు వీలితే ముందు వెళ్ళమని అంటున్నారు. పప్పు రెండోసారి పప్పు అడిగితే వేయట్లేదు. పప్పు చాలా ఒక గరిటె వేస్తున్నారు. లాస్ట్ వాళ్ళకు ఏమీ ఉండడం లేదు, చాలా తక్కువగా ఉన్నాయి చికెన్ పీసెస్. బనానా ఓన్లీ వీక్ 2 times 3 times. ఏమమ్మా? అరటిపళ్ళు అన్నీ ఒకేసారి వస్తున్నప్పుడు మేము ఎవ్రీడే ఇవ్వకుండా పండిపోతే మధ్యాహ్నం ఈవినింగ్ కూడా ఇచ్చేస్తున్నాం సార్. వాళ్ళు వారానికి 2-3 ఇస్తున్నారని రాశారమ్మా. పాల్లో నీళ్లు కలుపుతున్నారు, పెరుగు నీరులా ఉంటుంది, పూరీలు చిన్నవిగా ఉన్నాయి, ఉదయం తినే టిఫిన్లో పులిహోర బాగోలేదు, సాయంత్రం పెట్టే చారులో తినడానికి బాగోలేదు, వార్డెన్ మేడం స్వీట్ పెడుతున్నప్పుడు చిన్నవిగా ఇస్తున్నారు. అన్నం కూడా ఎక్కువ పెట్టడం లేదని రాశారండి. మా స్కూల్లో మాకు సరిపోయినంత ఆహారం పెడుతున్నారు, కానీ కొంచెం ఎక్కువగా పెట్టమని చెప్పండి. పిల్లలకి అన్నం సరిపోకపోతే ఎట్లమ్మా? 500 గ్రాములు ఇస్తాం మనం ఒక స్టూడెంట్కు. మరి 500 గ్రాములు ఏంది? మస్తు అవుతుంది 500 గ్రాములు. కొంచెం చూడండి, అవన్నీ క్యాలిక్యులేషన్ ప్రకారం ఉడికియండి. పాల్లో నీరు ఎక్కువగా కలుపుతున్నారు, చికెన్ 2 ముక్కలు వేస్తున్నారు. మీరు 120-130 గ్రామ్స్ అంటే 6-7 పీసులు రావాలి మీ చెప్పిన లెక్కచారం ప్రకారం. పాలు నీరు కలుపుతున్నారు. మిల్క్, చికెన్, పూరి, కర్రీ బాగోలేదు, సాంబార్ బాగోవడం లేదు, చికెన్ 2 ముక్కలు వేస్తున్నారు. నేను కలగని రాసినట్టు కదా ఇది. చికెన్ 2 ముక్కలు వేస్తున్నారు, చికెన్ 2 pieces, మిల్క్ 2 వాటర్, ఫుడ్ ఈజ్ నాట్ ప్రాపర్, పులిహోర ఈజ్ నాట్ గుడ్, సాంబార్ ఈజ్ నాట్ ప్రాపర్, ఎగ్ ఈజ్ నాట్ గివెన్, లేట్ విల్ కమ్ నాట్ గివెన్. లేట్కి వస్తే ఇవ్వట్లేదండి ఎగ్. చికెన్ 3 pieces. చికెన్ మీరు పెట్టడం లేదు 120-130 గ్రామ్స్. మేము మీకు తెలియాలంగా, మీ వార్డనుకు మీకు మీ మనస్సాక్షి. ఈడ పిల్లలు రాసేటి నేను మాట్లాడతా. ఏదో మీరు చెప్తే ఈయన చెవులు ఒప్పుకుండా పోవడానికి కాదు నేను వచ్చింది. పిల్లలతో మాట్లాడతా, పిల్లలతో ఇవన్నీ తీసుకుంటాం మేము ఫీడ్బ్యాక్. గతంలో ఒకసారి ఇదే హాస్టల్లో చాలా గందరగోళమై పైకి కంప్లైంట్ పెట్టి మేము ఇచ్చి ఆయనకి చాలా వార్నింగ్ ఇచ్చి చేసాం. ఆ పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దండి. చికెన్ తక్కువ, బటర్ ఎందుకమ్మా తిట్టేది? వాడనమ్మా ఇది ఏదా రాలే మేడం, ఎందుకు తిడుతున్నారంట పిల్లల్ని బాగా? సరే, నేను తప్పు చెప్తున్నా, క్షమించున్నాను. ఏ మాటకు ముందు ఇంకా లేటే లేదమ్మా. ఎప్పుడైనా కొంచెం గదురుకుంటాం సార్, ఏదైనా సరిగా మాట వినకపోతే అని చెప్పాలి, కానీ మేము తిట్టడం లేదు సార్. అమ్మా వన్ థింగ్ పెద్దామా వినండి, నేను చెప్పేది ఏంటంటే సార్ ఎప్పుడైనా గదురుకుంటాం సార్, కొంచెం పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు సార్, కొంచెం కంట్రోల్ చేసేదానికి అరుస్తూ ఉంటాం అంటే నమ్ముతామ్మా. నేను చెప్తా, నేను తిట్టడం లేదు సార్, అంతే. ఇది కరెక్ట్ కాదు, కొన్ని పద్ధతులు మార్చుకోండి. ఉంటాయి, నేనే గదురుకుంటా, నేనే అరుస్తా, తప్పేం లేదా ఆడ. దానికి నువ్వు అందులోపలే నేను తిట్టడం లేదు సార్ అని సింపుల్గా. ఇట్టుంటుందమ్మా, ఏదో మనం నవ్వినా తగినట్టున్నారు అంతే. ఏదైనా అబద్ధం చెప్పినా అతకాల. పెరుగు నీటికి పెట్టట్లేదు, చికెన్ తక్కువ ఇస్తూ ఉన్నారు, ఈ 2 రెక్టిఫై చేసుకోండి అమ్మా. పాలల్లో కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉన్నారు, ఇవి కొంచెం చూడండి.
అవి ఆ? ఏమి ఎట్లా రాలేదా నిన్న వచ్చారు కదా? హలో అమ్మా మీరు రాలేదు నిన్న. అంటే సార్ ఇక్కడ నేను వచ్చా సార్, మీరు తానా వస్తారని నేను ఇక్కడ ఉన్నాను సార్. అమ్మా తానా లేదు తందానా లేదు తల్లి, నేను చెప్పేది నండి. GOMS నెంబర్ 8 అనేది ఏపీ స్టేట్లో ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఒకటే ఫార్ములా. మీరు మా వెనకమ్మడి వస్తా ఉంటే ఒక హాస్టల్లో జరిగేది మీ హాస్టల్లో జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒక హాస్టల్లో జరిగే చర్యలు ఇంకొక హాస్టల్లో మీకు కూడా అదే. ఎవరికైనా ఏపీ స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఫార్ములా. మీరు అన్నీ రావాలా, అన్నీ వస్తే మీకు అర్థమవుతుంది. మీరు తానాకు తందానాకు వస్తాము, మీరు పోయి ఆడ ఏం చేస్తా ఉన్నారు? ముందు పోయి ఏం పని మీకు? మీరు వెనకబడి ఉండాలండి. ఉంటే వేరే హాస్టల్కి పోయినప్పుడు ఏం చేస్తా ఉన్నాం, SC ST ట్రైబల్ అందరూ కూడా ఉండాలి మాతో. ఉండి ఏం జరుగుతూ ఉంది ఏంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏదైనా మార్చుకోవచ్చు కొన్ని పద్ధతి. అంతేగాని మాకు ఆడ హాస్టల్ లేదు సార్, మేము రాలేము సార్, మాకు అవసరం లేదు సార్ అనేది కాదండి. ఇక్కడ ఈడ కొంచెము పెరుగు నీళ్ళు పెరిగిస్తున్నారు. వినండి కంప్లైంట్స్, పిల్లల కంప్లైంట్స్ వినండి. పెరుగులో కొంచెం నీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. చికెన్ 2 పీసెస్ లేదంటే 3 పీసెస్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు. రెండోసారి అడిగితే పెట్టడం లేదంట. ఇట్లా కొన్ని రెక్టిఫికేషన్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. మీ అసిస్టెంట్ని పంపించి అన్ని హాస్టల్స్ కొంచెం తిరగండి. GOMS నెంబర్ 8 అనేది ఫాలో కావాలి. చికెన్ 157.5 గ్రామ్స్ ఇవ్వాలా, అట్లీస్ట్ 120, 130, 110 అన్న ఇవ్వాలా. 110, 100 అంటేనే 4-5 ముక్కలు, 120 అంటే 5-6 ముక్కలు. అట్లా అది ఉంటుంది. ఇది ట్రాన్స్పరెన్సీ లేదండి, ట్రాన్స్పరెన్సీ ఉండదు ఇక్కడ. ఇది నేను రావడం ఇక్కడికి రెండోసారి ఈ హాస్టల్కు. 2022 ఆగస్టులో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇంకా పద్ధతులు కొన్ని పర్లేదు, బెటర్ దాన్ దట్, కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఉన్నంతలోనే జాగ్రత్తగా చేసుకోవాలి. పిల్లలు తిట్టడము అరచడము ఇవన్నీ కాదు. మీరు చూడండి, కొంచెం మీరు వచ్చి అబ్జర్వ్ చేయండి. వచ్చి అబ్జర్వ్ చేసి పిల్లలతో మాట్లాడండి. మీరు పర్సనల్గా ఎవరు లేనప్పుడు అందరినీ బయటికి పంపించి పిల్లలతో మాట్లాడాలి. మీరు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చెప్పండి అంటే వీలున్నంత వరకు అవి రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు మనం ఏడ AC రూమ్లో కూర్చుంటే పనులు కావు, పిల్లల కడుపులు ఆకలి తీరదు. పేపర్కు పరిమితం కాకూడదు. GOMS నెంబర్ 8 అనేది పేపర్లకు పరిమితం కాదు, అది పల్లెలకు పరిమితం. పల్లెల్లో పడితేనే అది దానికి సార్థకత, లేకుంటే అది వృధా. అది అర్థం చేసుకోవాలా మీరు. మీరు భోజనాలు మీకు కొంచెం చెప్పాము, అన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని మారుస్తాము చెప్పాము. మీ హెడ్తో కూడా మాట్లాడాము. తర్వాత యాక్చువల్లీ పెరుగు పెట్టాలి, నీళ్ళ పెరుగు పెడుతున్నారని చెప్పి వచ్చింది కంప్లైంట్. మాట్లాడతాం ఆ విషయం. ఆ పూరీలు గీరీలు అవన్నీ చెప్పాము. మనం టిఫిన్ ఏదన్నా నచ్చంది, కిచిడి ఎప్పుడు పిఎస్ కిచిడి తీసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ శుక్రవారమా? వచ్చే శుక్రవారం ఎగ్ ఫ్రైడ్ రైస్ వస్తుంది. ఓకేనా? ఆ రోజు ఎగ్ ఉండదు, అయితే బాయిల్డ్ ఎగ్ ఇవ్వరు. ఆ ఎగ్ని ఇక్కడ వాడేస్తారు బ్రేక్ఫాస్ట్లో. మార్నింగ్ ఎగ్ ఇస్తున్నారా మీకు? 6 days 6 eggs ఇస్తున్నారా? ఈవినింగ్ ఫ్రూట్ రోజు ఇవ్వట్లేదని కొంచెం కంప్లైంట్ రాశారు. రోజు రావట్లేదు అరటిపండు, రోజు మార్చి రోజు అట్లా వస్తుందా? చికెన్ కూడా మీకు 5-6 పీసెస్ రావాలా, ఏదో 2-3 పెడుతున్నారని రాశారు కొంతమంది. ఓకే, అది కూడా చూస్తాను. మిల్క్ కొద్దిగా నీళ్ళు ఇస్తూ ఉన్నారని చెప్పాము. అన్నం రెండోసారి పెట్టట్లేదు, కూర రెండోసారి వేయట్లేదు, ఇవన్నీ చెప్పారు కొన్ని కంప్లైంట్. అవన్నీ చెప్పాం గట్టిగా. చేపిస్తాం. గతంలో నేను వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారా? 4 years బ్యాక్ చేతులు ఎత్తండి రా. ఓయమ్మా 2022 అక్టోబర్లో ఆగస్టులో వచ్చాను. అప్పుడు ఏ క్లాస్ అమ్మా మీరంతా? 7th. అప్పుడు కొంచెం మారిందా సాంబార్ గింబార్ అన్నీ కొద్దిగా. ఇప్పుడు ఇంకా కొన్ని మారుస్తాం. 4 years బ్యాక్ వచ్చాను, 3.5 years బ్యాక్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి, 10th class మంచి మార్కులు రావాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.